శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. మనమందరము కల్పవృక్షం గురించి వినే ఉంటాము. కల్పవృక్షం కింద కూర్చుని మనం ఏదన్నా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు కంపల్సరీగా తీరుతాయి అని చెప్పేసి, అలాంటి ఒక సుందరమైన వృక్షం స్వర్గంలో ఉంది అని చెప్పేసి చాలా సుందరమైన కథ అనేటువంటిది ఉంది. యావత్ మానవ సృష్టిని అంతా కూడా ఒక చెట్టు కింద మనం పోల్చొచ్చు. చెట్టుకి కనిపించేటువంటి చాలా లక్షణాలు కంప్లీట్ మానవ సృష్టికి, మానవాళికి కనిపిస్తాయి. మర్రి చెట్టు చూడండి, ఓడలు విస్తరించి ఉంటుంది. కొన్ని చోట్ల ఓడలే మహావృక్షాలు అయిపోయి ఉంటాయి. కానీ అంతటి మహావృక్షం కూడా ఎక్కడి నుంచి పుడుతుంది? అతి చిన్నని బీజము నుంచి పుడుతుంది. బీజానికి ఉండేటువంటి గుణాలేంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా చిన్నదిగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. 2, గుప్తంగా ఉంటుంది, అంటే బయటికి కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ మనం విత్తనాన్ని ఎలా నాటుతాం? తవ్వేసి మట్టిలో విత్తనాన్ని వేసి దాని మీద మళ్ళీ మనం మట్టి కప్పేస్తాం. విత్తనాన్ని ఎప్పుడూ కూడా సన్లైట్కి మనం డైరెక్ట్గా ఎక్స్పోజ్ చేయం. ఏదో జస్ట్ సీడ్ మేకింగ్ కంపెనీ వాళ్ళు చేసేది వేరు, వాళ్ళు ఎండబెడతారు. కానీ మనం నాటేటప్పుడు ఎలా నాటుతాం? మనం మట్టి తవ్వి అందులో మనం నాటుతాం కదా. కాబట్టి బీజం అనేటువంటిది ఎప్పుడూ గుప్తంగా ఉంటుంది. 3, బీజం సారవంతంగా ఉంటుంది. రైట్? బీజంలో సారం లేకపోతే చెట్టు ఎలా వస్తుంది? ఏమంటే ఈ మంచి విత్తనాలు కాదండి అంటాం. కాబట్టి బీజం సారవంతంగా ఉంటుంది. బీజంలో ఇంకా ఏముంటుంది? ఆ మొత్తం చెట్టు పెరగడానికి ఏదేదైతే కావాలో ఆ పదార్థాలన్నీ కూడా ఆ బీజంలో ఉంటాయి. సో ఈ మానవ కల్పవృక్షానికి బీజం ఎవరు? పరమాత్ముడు, భగవంతుడు. ఏ విధంగా అయితే స్థూలమైన విత్తనం చిన్నదిగా ఉంటుందో, పరమాత్ముని స్వరూపం ఏంటి? అతి చిన్న చైతన్య జ్యోతిర్బిందు స్వరూపం. అలాగే వారు చాలా గుప్తంగా ఉంటారు. పెద్ద అట్టహాసంగా అలాగుండదు. చాలా గుప్తంగా పరమాత్ముడు ఈ నాటకం మీదకి వస్తారు, వెళ్ళిపోతారు. చాలా గుప్తంగా అవుతుంది, వెరీ సైలెంట్. 3rd థింగ్, ఈ మొత్తం మానవాళికి కావలసినటువంటి, ఈ మనుగడకి కావలసిన జ్ఞానం అంతా కూడా పరమాత్మలో ఇమిడి ఉంది. ఈ మొత్తం కల్పవృక్షం యొక్క ఆది, మధ్య, అంతాల యొక్క జ్ఞానం పరమాత్మలో ఉంది. అందుకనే పరమాత్ముడికి మనం 5 గుణాలు చెప్పుకున్నాం కదా. అందుకైనా సర్వజ్ఞుడు. సృష్టి ఎలా మొదలైంది, ఎలా నడుస్తుంది, ఎలాగ దీని తర్వాత మనుగడేంటి, 3 కాలాల యొక్క జ్ఞానం కూడా పరమాత్మలో ఉంది. కాబట్టి ఆయన ఈ మొత్తం మానవ సృష్టికి బీజం. మరి వేళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వేళ్ళు మొత్తం దే ఆర్ లైక్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం. వైర్లు ఉండాలి. వైర్లు ఎందుకు? కరెంటుని క్యారీ చేస్తాయి. అలాగ బీజం తాలూకా శక్తిని మొత్తం చెట్టుకంతా ఎవరు అందిస్తారు? వేళ్ళు. అందుకే కొన్ని మొక్కలు ఎంత ఎండిపోయినా ఏం చూస్తారు? వేరు ఇంకా బతుకుందా లేదా అని చూస్తారు. వేరు బతుకుంటే మీద చెట్టంతా ఎండిపోయినా దాన్ని కాస్త కట్ చేసేసి మళ్ళీ కొంచెం మట్టిని ఇలా మనం తవ్వి మంచిగా నీళ్లు పోసి దాంట్లో కాస్త కాయగూర ముక్కలు, ఆకుకూర ముక్కలు అన్నీ వేస్తే వేరు బతికినంత వరకు మన మొక్కను మనం కాపాడగలం. ఇంకా వేరు చచ్చిపోతే ఇంక తీసి పక్కన పడేస్తాం. సో వేరు అనేటువంటిది ఏంటి? ఆ బీజం తాలూకా సారాన్ని మొత్తం చెట్టుకంతా అందించేటువంటి వారు. మరి ఎవరి వేళ్ళు? ఇక్కడ మనం చూస్తున్నాము శ్వేత వస్త్రధారి తపస్వి ఆత్మలు. ఎవరైతే సంపూర్ణ నిష్ఠతో పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆత్మ అభిమాని స్థితిలో
అంటే ఆత్మజ్ఞానం కలిగి ఉండి సంపూర్ణ యోగి జీవితాన్ని ఎవరైతే గడుపుతారో వారు ఆధారం. భారతదేశం ఇప్పటికీ మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు. ప్రపంచంలో చూడండి, ఇప్పుడు ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, కానీ 2 దేశాల వాళ్ళు భారతదేశంతో మిత్రత్వం మెయింటైన్ చేస్తున్నారు. బయట 2 దేశాలు పోట్లాడుకుండొచ్చు, కానీ 2 దేశాల వాళ్ళు భారతదేశంతో మిత్రత్వం మెయింటైన్ చేస్తున్నారు. 2 దేశాల అధిపతులు భారతదేశానికి వస్తున్నారు, వెళ్తున్నారు, భారతదేశంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి ఆధారం? మన దగ్గర మహా డబ్బు ఉందనా? కాదు. మన యొక్క బేసిక్ స్పిరిచువల్ క్వాలిటీస్. ఏదేమైనా భారతదేశం తన శాంతి పదాన్ని ఎప్పటికీ వదలదు. భారతదేశానికి శత్రుదేశాలు లేవా? భారతదేశం మీద ఉగ్రవాది దాడులు జరగటం లేదా? కానీ ఎప్పుడన్నా మనం మన శాంతి యొక్క మార్గాన్ని వదిలేమా? వదలలేదు. ఎంత చర్య చేయాలో అంత చర్య చేసాం, ఎంత ప్రతిచర్య చూపెట్టాలో అంత ప్రతిచర్య చేసాం. మనల్ని దాడి చేసినప్పుడు మనల్ని మనం సంరక్షించుకున్నాం. కానీ ఈ ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమే ఎప్పుడూ వెళ్ళి ఇంకొక దేశంలో ఇంత పిసర భూమిని కూడా ఆక్రమించుకోలేదు. మనల్ని అందరూ ఆక్రమించారు. భారతదేశాన్ని ప్రతి ఒక్కరు ఆక్రమించారు, ఇప్పటికీ ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారు. మనల్ని మనం కాపాడుకున్నాం తప్ప మనము వెళ్ళి ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ భూమిని లాక్కోలేదు. ఎందుకు? అందుకే భారతదేశాన్ని ఇప్పుడు డిప్లొమాటిక్గా, ఎకనామిక్గా, సోషల్గా అన్ని విషయాల్లో కూడా భారతదేశం వైపు గైడెన్స్ కోసం ప్రపంచం చూస్తుంది. ఇండియా ఏం రెస్పాన్స్ ఇస్తుంది, భారతదేశం ఏం రెస్పాన్స్ ఇస్తుంది అని. ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక విలువల కారణంగా. కాబట్టి ఎవరైతే పరమాత్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆయన చెప్పిన జ్ఞానం అనుసారంగా ఎవరైతే జీవితాన్ని మరల్చుకున్నటువంటి శ్వేత వస్త్రధారిలు అంటే పవిత్రంగా ఉన్నటువంటి ఆత్మలకి గుర్తు. మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా పవిత్రతను ఎవరైతే పాటించారో అలాంటి ఆత్మలే ఈ మొత్తం మానవ సృష్టిని హోల్డ్ చేసి ఉంచేటువంటి రూట్స్, మూలాలు. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ చెట్టు అనేటువంటిది పెరుగుతూ ఉంది. కాండం అంటే ఏంటి? ఒక చెట్టు తాలూకా మొత్తం బలమంతా కాండంలో ఉంటుంది. కాండం ఎలా ఉంటుంది? ఇంత కేసు కాండం ఉంటుంది. కాండాన్ని ఇరగొట్టడం అంత సులువైనటువంటి విషయం కాదు. ఎంత గాలి రానివ్వండి, ఏదన్నా రానివ్వండి, కాండం మాత్రం అలా నిటారుగా నిలబడి ఉంటుంది. ఎందుకు? దాంట్లో అంత బలం అనేటువంటిది ఉంటుంది. అవే సత్య త్రేతాయుగాలు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలో అంత బలముంది. భారతదేశం యొక్క అతి ప్రాచీనమైనటువంటి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఈ మానవ కల్పవృక్షానికి కాండం వంటిది. అక్కడ కంప్లీట్ సత్యం, అహింస రాజ్యమేలింది. లక్ష్మీనారాయణులు, రాధాకృష్ణులు, రాముడు, సీత, ఈ దేవీ దేవతలందరూ ఈ భారతదేశం మీద తిరిగారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ చెట్టు పెద్దదవ్వడం మొదలుపెట్టి ముందు దానికి బ్రాంచెస్ రావడం మొదలుపెట్టాయి. ఏంటా బ్రాంచెస్? ఏవైతే పెద్ద పెద్ద ధర్మాలు ఉన్నాయో, జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, ఇంకా చాలా రిలీజియన్స్ ఉన్నాయి. ఇవి శాఖలు. ఫస్ట్ శాఖలు వస్తాయి కదా చెట్టుకి. ఇదంతా ద్వాపరయుగం వరకు నడిచింది. ఇప్పుడు కలియుగం వచ్చాక ఏమైంది? ఆ శాఖలకు కూడా ఉపశాఖలు వచ్చాయి. క్రిస్టియానిటీలో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, హిందువుల్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ముస్లిమ్స్లో. సో శాఖలకు కూడా ఉపశాఖలు వచ్చేసాయి. కాబట్టి మానవ కల్పవృక్షం అనేటువంటిది ఇలా పెరుగుతూ వచ్చింది. మరి చెట్టు ఎన్ని సంవత్సరాలు పెరిగినా ఏమవుతుంది? ఆ చెట్టు
మనకు అందరికీ తెలిసి ఏమవుతుందో చెట్టుకి. మరి ఈ చెట్టు ఏమవుతుంది? ఈ చెట్టు కూడా మహాపరివర్తన అనేటువంటిది చెందుతుంది. ఈ మహాపరివర్తన అంటే ఇప్పుడు మొత్తం ప్రపంచమంతా ఎలా ఉంది? ఒక రావణ రాజ్యం కింద ఉంది. రావణుడికి ఏం చూపిస్తారు? దశకంఠుడు అని చూపిస్తారు. స్త్రీలో 5 వికారాలు, పురుషుడిలోని 5 వికారాలు కలిపి 10 తలల రావణాసురుడు. అందుకేనంటే ఆ శ్రీరామచంద్రుడు ఒక తలను ఖండిస్తే ఇంకో తల బతికొచ్చేది, ఒక తల ఖండిస్తే ఇంకో తల బతికొచ్చేది. అంటే ఏంటి? ఇవాళ మనం కామాన్ని చేస్తే క్రోధం తలెత్తుతుంది, క్రోధాన్ని చేస్తే మోహం, మోహాన్ని చేస్తే అహంకారం. ఇలాగా ఎన్ని తలలోనూ ఎన్నిసార్లు చంపినా తలలో చావటం లేదు. ఇప్పుడు విభీషణుడు ఏం చెప్పాడు? నువ్వు పొట్టలోకి బాణమే, అక్కడ రావణాసురుడి యొక్క అమృతం ఉంది అనేసి. సో మనకేంటి ఆ పొట్ట? దేహాభిమానము, దేహభ్రాంతి, దేహ అహంకారం. దేహభ్రాంతి, దేహాభిమానం, దేహ అహంకారం అంటే కేవలం శారీరక సౌందర్యం కాదు, దేహ పదార్థాలు, దేహ వస్తువులు, వైభోగాలు, పేరు, ప్రతిష్ట, దిస్ సూడో ఫోర్ట్ దట్ వీ హ్యావ్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉన్నటువంటి ఈ కృత్రిమమైనటువంటి కంచు కోట ఒకటి ఉంది కదా, దాని అంతటికీ కామన్ పేరు దేహాభిమానము. ఆ నాభిని కొట్టాలి. అందుకే రావణాసురుణ్ణి దశకంఠుడుగా చూపెట్టారు. పైగా రావణాసురుణ్ణి ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం కాలుస్తూనే ఉంటాం. కానీ ప్రతి సంవత్సరం ఇంకోటి కూడా చేస్తాం. ఏం చేస్తాం? 1 ఇంచన్న సైజ్ పెంచుతారు. ప్రతి సంవత్సరం రావణాసురుని కాల్చినప్పుడు ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంచు పెరుగుతాడు. అంటే రావణ రాజ్యం కాలక్రమేణా పెరుగుతూ పెరుగుతూ విస్తరిస్తూ ఉంది. ఈ మొత్తం ప్రపంచం భూమి చూస్తే 70% నీరుంది, మిగిలిన 30% భూభాగం ఉంది. కాబట్టి వాస్తవానికి మొత్తం భూమి అంతా ఒక లంకనే. లంకన్ దేన్నంటారు? ఒక భూభాగాన్ని చుట్టుపక్కల నీరు కానీ చుట్టి ఉంటే ఆ భూభాగాన్ని లంక అని అంటారు. సో ఈ మొత్తం ప్రపంచం అనేటువంటి భూభాగం చుట్టూ నీరుంది. అలాంటి భూభాగం మీద రావణాసురుడు నివసిస్తున్నాడు. 10 తలలు వేసుకుని నివసిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ప్రపంచము ఎలాగ కారిపోతోంది. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు అనేటువంటి జ్వాలలో రగులుతోంది ప్రపంచం. చూడండి, మనందరం చాలామందికి స్కూల్స్లో డైరీ రాసుకోమని చెప్తారు. సో పిల్లలు డైరీ రాసుకుంటారు. డైరీ రాసుకున్నప్పుడు నేను 1వ తరగతి, నేను 2వ తరగతి అని రాసుకుంటాను. ఇప్పుడు చాలా కొంతమంది దాచుకుంటారు ఆ డైరీలు. ఇప్పుడు మనకు పెద్దోళ్ళం అయిపోయి మనకి 50-60 ఏళ్ళు వచ్చేసాక ఇప్పుడు ఆ డైరీ తీసుకుని చూసుకుంటే నేను 1వ తరగతి, 2వ తరగతి అని రాసుకున్నాను. కానీ 60 ఏళ్ల వయసులో కూడా అనుకుంటానా నాది 1వ తరగతి, నాది 2వ తరగతి అని అనుకుంటానా? అనుకోని. ఇప్పుడు నాకు 50-60 ఏళ్ళు వచ్చేసాయి. అలాగే కలియుగం కూడా ఇప్పుడు దాని చివరి దశలోకి వచ్చేసింది. ఆక్సిజన్ సిలిండర్ మీద బతుకుతోంది. శాస్త్రాలను రచించినప్పుడు కలియుగం బాల్యావస్థలో ఉండుండొచ్చు, కానీ అప్పటి నుంచి సమయం చాలా గడిచిపోయింది. దీనికే నార్వేలో డూమ్స్ డే క్లాక్ అని సైంటిస్టులు ఒక గడియారాన్ని పెట్టారు. ఆ గడియారం అనేటువంటిది ఎప్పుడైతే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలిపి 12కి వస్తుందో అప్పుడు ఈ ప్రపంచం యొక్క మహాపరివర్తన జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. వాళ్ళ గడియారాన్ని ఏమన్నా పెద్ద ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, లేదంటే ఎవరైనా పెద్ద లీడర్ని చంపేసినా, అంటే మొత్తం ప్రపంచాన్నంతా కుదిపేసే సంఘటనలు జరిగినప్పుడు ఆ పెద్ద ముళ్ళుని చిన్న ముళ్ళు వైపుకి జరుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం ఒక 3-4 నెలల క్రితమే ఎప్పుడైతే 2 పెద్ద యుద్ధాలు మొదలయ్యాయో సైంటిస్టులు మళ్ళీ దాన్ని ఒక ముళ్ళు ముందుకు జరిపారు. ఇప్పుడు ఆ 2 ముళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉందో తెలుసా? కేవలం 9 నిమిషాల గ్యాప్ మాత్రమే ఉంది. కిందటి సంవత్సరమే దాన్ని ఒక గడియ ముందుకు జరిపారు. కృత్రిమ మేధస్సు,
దానివల్ల ఏమవుతుందో ఎవరికీ తెలీదు. సైంటిస్టులు కనిపెట్టేస్తూ ఉన్నారు. ఎవరెవరి కిందన్నా సరే వెళ్ళి ఇంపర్సనేట్ చేసుకుని ఏమన్నా చేయొచ్చు ఈ ప్రపంచంలో. ఐడెంటిటీ, మన ఐడెంటిటీని ఒకరు దొంగిలిస్తున్నారు. ఇంకేముంది? సో కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది ఎక్కడుంది? వెంటిలేటర్ మీద ఉందన్నమాట. అయితే ఇందులో కూడా మనం ఇక్కడ కుంభకర్ణుడిని చూస్తున్నాం. కుంభకర్ణుడికి మామూలుగా కథ ఏం చెప్తారు? 6 నెలలు పడుకుంటాడు, 6 నెలలు మేలుకుంటాడని. రావణాసురుడు ఓడిపోతున్నాడు, ఇంద్రజిత్తుడు కూడా చచ్చిపోయాడు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోని యుద్ధాన్ని గెలిచే అవకాశం లేనప్పుడు అప్పుడు రావణాసురుడికి మంత్రులు సలహా ఇస్తారు, మీ తమ్ముడు కుంభకర్ణుడిని లేపండి అని. గాఢ నిద్రలో ఉన్నాడు, ఎంత లేపుతున్నా కూడా లెగవటం లేదు. అలాగే ఈ ప్రపంచం అనేటువంటి ఈ కలియుగము ఇలాంటి మహాపరివర్తన సమయంలో ఉన్నా సరే ఒక బ్రహ్మకుమారి ఈ జ్ఞానాన్ని ఎంత చెవిలో వేస్తున్నా సరే అజ్ఞానం అనేటువంటి నిద్రలో నిదురించడు. కాస్త మన దగ్గర డబ్బుండి కొంచెం విలాసవంతమైన జీవితం గడుపుతుంటే బయట ప్రపంచం ఎలా ఉంటే అలా ఉండని, నేను హాయిగా ఉన్నాను కదా అని కుంభకర్ణుడు మత్తులో పడుకున్నట్టు పడుకుంటున్నాం. కరోనా సమయంలో మనం చూసాం, ఎన్నో పెద్ద పెద్ద కార్లు ఉన్నా కూడా ఆ కార్లన్నీ గరాజ్లో లాక్ చేసి పెట్టవలసి వచ్చిన తర్వాత అందరూ వెహికల్స్కి సర్వీస్ చేయాల్సి వచ్చింది. వెహికల్స్ రెగ్యులర్గా మూవ్మెంట్ ఉండాలి కదా. కాబట్టి భోగభాగ్యాలు ధనరాశులు ఉండడం వల్ల ఓకే కంఫర్ట్ ఉంటుంది. కంఫర్ట్ ఈజ్ నాట్ హ్యాపీనెస్. సౌఖ్యం వేరు, సుఖం వేరు. సౌఖ్యం ఉంటే సుఖం ఉంటుందన్న గ్యారంటీ ఉండదు, కానీ సుఖం ఉంటే మాత్రం సౌఖ్యం ఉంటుంది. కంఫర్ట్ మే నాట్ గివ్ హ్యాపీనెస్, బట్ హ్యాపీనెస్ డెఫినెట్లీ గివ్స్ కంఫర్ట్. కాబట్టి అలాంటి ఇలా రకరకాల కుంభకర్ణుల నిద్రలు ఉన్నాయి. డబ్బు ఒక్కటే కుంభకర్ణుల నిద్ర కాదు. హోదా పొజిషన్, నాకు హోదా పొజిషన్ ఉంది కాబట్టి నేను ఏమన్నా చెయ్యొచ్చు అనుకుంటాం, కానీ హోదా పొజిషన్ పోయిన తర్వాత అప్పటి వరకు సలాములు కొట్టిన సెక్యూరిటీ వాళ్ళు కూడా సలాములు కొట్టరు. సో ఇలాంటి కుంభకర్ణ నిద్రలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ ఇప్పుడు మనం మేల్కోవలసినటువంటి సమయం, సత్య జ్ఞానాన్ని తెలుసుకోవలసినటువంటి సమయం, ఆ జ్ఞానాన్ని ఆచరించవలసినటువంటి సమయం. మరి మహాపరివర్తన ఏ విధంగా జరుగుతుంది? మరి మహాపరివర్తనకు ఆధారం ఏంటి? 3 ఆధారాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణంలో ర్యాపిడ్గా వస్తున్నటువంటి మార్పులు. ఈ క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఇప్పుడు చాలామందికి ప్రపంచ అధినేతలకు కూడా అర్థం కావట్లేదు ఏం చేయాలి. వైల్డ్ ఫైర్స్, లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా అటుపక్క వైల్డ్ ఫైర్స్ ఊర్లు తగలబడిపోయాయి. ఎకరాలు నెలల తరబడి ఆ మంటలను ఆర్పలేకపోతున్నారు. అమెజాన్ అనేటువంటిది మొత్తం మన ప్రపంచానికి ఊపిరితిత్తులు లాంటివి. అవి ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తాయి. మొక్కలు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాయి. అందుకే మొక్కలు లేకపోతే మనుషులు బతకలేరు. ఈ అమెజాన్లో ఎంత శక్తి ఉందండి, మొత్తం ప్రపంచానికి కావాల్సిన ఆక్సిజన్ అది సప్లై చేయగలదు. కానీ అమెజాన్ ఫారెస్ట్ కూడా ఇప్పుడు చాలా డిఫారెస్టేషన్కి గురవుతున్నాయి. అమెజాన్ ఫారెస్ట్ని కాపాడాలి అని పెద్ద పెద్ద మూవ్మెంట్సే జరుగుతున్నాయి. అలాగే సునామీలు, ఆర్క్టిక్, అంటార్క్టికాలో స్నో క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచు పర్వతాలన్నీ కరుగుతూ ఉన్నాయి. హిమాలయాల మీద మంచు కూడా కరిగిపోతూ ఉంది. చాలా బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ వస్తున్నాయి కదా. 10 సంవత్సరాల క్రితం హిమాలయాల మీద ఎంత మంచు ఉండేది, ఇప్పుడు మంచు లేదు. దానివల్ల ఏమవుతుందంటే పాపం ఆ హిమాలయాల్లో మాత్రమే బతకగలిగే వన్యప్రాణులు కొన్ని ఉన్నాయి. అవి ఆ చెల్లోనే బతకగలవు, అవి ఎండలో బతకలేవు. పాపం ఇప్పుడు ఆ వన్యప్రాణులు హిమాలయాల్లో కూడా బతకలేక ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. బికాజ్ ఎండ అవి పట్టవు. హిమాలయాల లాంటి చలిలో బతకడానికి వాళ్ళ శరీరం, ఆ జంతువుల తాలూకు శరీరం తయారు చేయబడింది. ఇప్పుడు ఆ చల్లదనం పోవడం వల్ల అక్కడ బతకలేకపోతున్నాయి. అలాగే ఆహారంలో కాలుష్యం. ఒకప్పుడు పాలు తాగమని ఎంకరేజ్ చేసేవారు, ఇప్పుడు పాలు మానేయమంటున్నారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్.
రోజు గ్లాస్ పాలు ఇవ్వాలి పిల్లలకి అని గవర్నమెంట్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలామంది పాలు మానేసేది పాల వల్ల రకరకాల ఎలర్జీస్ రావడం, రకరకాల డిసీజెస్ రావడం అన్న పాలు మానేయమంటున్నారు. సో పాలు లాంటి అతి స్వచ్ఛమైన ఆహార పదార్థం కూడా ఇప్పుడు తాగడానికి మనకి పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఈ విధంగా మహాపరివర్తనకి ఒక కారణము ప్రకృతి వైపరీత్యాలు. మరి తర్వాతది యుద్ధాలైతే మనం చూస్తూనే ఉన్నాము. దీని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అణుబాంబు కూడా ఎప్పుడు తయారైంది? వరల్డ్ వార్ 2 తర్వాతే తయారైంది. అది ఒక్క అణుబాంబు హిరోషిమా నాగసాకి మీద వేసిన కారణంగా ఇప్పటికీ అక్కడ ఎవరు కూడా బతికేటువంటి కండిషన్స్ లేవు. ఇప్పటికీ కూడా అక్కడ ఏమి క్రాప్స్ కానీ అవి కానీ ఏమి గ్రో అవ్వవు. మరి అదొక్క బాంబు అమెరికా నాగసాకి హిరోషిమా మీద వేసింది. మరి అలాంటి బాంబులు ఇప్పుడు ప్రతి దేశం దగ్గర ఎన్నేసి ఉన్నాయి. సో యుద్ధాలు. మూడవది సివిల్ వార్, అంటే అంతర్యుద్ధాలు. జాతి పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, రంగు పేరు మీద ఇలా జరిగేటువంటి అంతర్యుద్ధాలు. అందుకే మహాభారతంలో యాదవుల గురించి చెప్పడం జరిగింది. యాదవులు వాస్తవంగా యుద్ధంలో పాల్గొరు, మహాభారత యుద్ధంలో వాళ్ళు పాల్గొరు. కానీ వాళ్ళ వంశాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు. ఎలాగా? ముసలం వల్ల. వాళ్ళ వంశానికి నాశనం వాళ్ళే తయారు చేసుకున్నారు. మనిషి కూడా ఏం చేస్తున్నాడు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదన్నా ఒకటి కనిపెట్టినప్పుడు మొదట దాని లాభాలే మనం ఆలోచిస్తాం. కానీ చాలా త్వరగా దాన్ని ఎంత బాగా దుర్వినియోగం చేసుకోవచ్చు అనేది బయటకు వస్తుంది. ఈ విషయాలు వచ్చే మానస ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.